ఈ వీడియో నా కోసం చేస్తుంది కాదు, చూడంగానే స్కిప్ చేయకండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. చాలామందికి ప్రాబ్లం అవుతుంది, చాలామందికి ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. కావాలంటే మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోండి. రాంపల్లి ఎక్స్ రోడ్ నుండి ఎమ్నంపేట వరకు వేస్తున్న ఈ రోడ్ని చాలా రోజుల నుంచి వేస్తున్నారు. అది ఎన్ని నెలలుగా నేను చెప్పలేను కరెక్ట్గా, కనీసం 3-4 నెలల నుంచి అయితే నేను చూస్తున్నాను. ఇది మధ్యలో ఆపేసారో తెలియదు, లేదంటే ఎందుకోసం ఆపేసారో అస్సలు తెలియదు, ఎవరిని కనుక్కోవాలో కూడా తెలియదు. కానీ ఈ రోడ్డు మీద ప్రయాణం చేయడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మీరు చూడండి, రాంగ్ రూట్లో వచ్చే వాళ్ళు ఉంటారు. అలాగే చూడండి, నేను వీడియో చేస్తున్నప్పుడే చూడండి, ఎంతోమంది రాంగ్ రూట్లో ఇండికేటర్ లేకుండా రావడం. అలాగే ఈ మధ్యకాలంలో ఎన్నో యాక్సిడెంట్ కూడా జరిగినాయి ఈ రోడ్డు మీద. మీరు కావాలంటే గూగుల్లో చెక్ చేయండి. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా నేను చేసే వీడియో దేనికోసం అంటే, ఈ రోడ్ను త్వరగా పూర్తి చేయండి. ఎందుకంటే ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్డు మీద రావాలంటే భయం అవుతుంది. ఇంకో వేరే ఆల్టర్నేట్ రోడ్స్ తక్కువ ఈ రూట్లో. సో ఎందుకంటే ఈ రోడ్ కొంచెం దగ్గరగా ఉంటుంది. అటు గట్కేసర్ కానీ వరంగల్ కానీ వెళ్ళడానికి చాలామంది ఉపయోగించుకుంటారు ఈ రోడ్ని. అలాగే అవుటర్కు దగ్గరగా ఉంది ఈ రోడ్డు. చాలా ఇంపార్టెంట్ రోడ్ ఇది ఎందుకు ఇంత లేట్ అవుతుందో మాకైతే తెలియదు, ఎవరిని సంప్రదించాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. కానీ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది కూడా ఎక్కడికంటే ఇది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలిసేలాగా వెళ్ళాలి ఈ వీడియో. అప్పుడే ఈ రోడ్డు మరమ్మతులు పూర్తవుతాయి, కొత్త రోడ్ అవుతుంది. ఇది అయితేనే కానీ ఈ రోడ్డు మీద వెళ్ళడానికి కష్టం అవుతుంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, రోడ్డు ఇరువైపులా అబ్జర్వ్ చేయండి. నేను పక్కన వీడియో కూడా తీశాను మీకు, పక్కల కూడా రోడ్డు ఇరువైపులా కూడా. అక్కడ కూడా చాలా గతుకులు, గుంతలు, పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. ఈ రోడ్డు మీద రావాలంటే చాలా భయం అవుతుంది. సాయంత్రం అయితే ఇంకా కష్టం అవుతుంది. ఇంకోటి ఏంటంటే మన రాష్ట్రంలో మీకు తెలుసు, చాలా రాంగ్ రూట్లో చాలామంది వస్తుంటారు. సో వాళ్ళను కాచుకొని మనం జాగ్రత్తగా నడపాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను కార్లోంచి వీడియో తీస్తున్నాను. అది ఎన్ని గుంతలు ఉన్నాయి, ఎంత కష్టం అవుతుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదంతా మీకోసమే చేస్తున్న వీడియో. ప్లీజ్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ప్రభుత్వంలో ఉన్న అటు రోడ్డు రవాణా సంస్థ మంత్రి కానీ, అలాగే ముఖ్యమంత్రి గారికి కానీ వెళ్ళేలాగా ఇది మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఈ రోడ్ చాలా కీలకమైన రోడ్. ఇది రామ్నగర్ చౌరస్తా నుంచి ఎమ్నంపేటకు వచ్చే ఈ రోడ్డు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది. ఇది ఎందుకు అవ్వట్లేదో తెలియట్లేదు. కానీ ఇలా మనం వీడియో చేయడం కానీ, ఇటు కనీసం పెద్దవాళ్ళకి వెళ్ళేలాగా చేస్తే మాత్రం తప్పకుండా ఇది రీచ్ అవుతుంది. వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. సో ఇది ఖచ్చితంగా ఈ రోడ్ను పూర్తి చేస్తే మంచిది. ఎందుకంటే నడుములు పోతున్నాయి, అలాగే టైర్లు పోతున్నాయి, ఇంజన్ పాడవుతుంది, అలాగే బాడీ అయితే పూర్తిగా పాడైపోతుంది.